ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి పూజ అయిపోయిందనమాట. టైం వచ్చేసి 10 అవుతుంది. లేట్ అయింది వాళ్ళ పూజ అంత క్లీనింగ్ అంతా అయ్యేసరికి లేట్ అయింది. సాటర్డే రోజు డేట్ వచ్చేసి 12th అనమాట. డేట్ ఇలా హనుమాన్ జయంతి అంటే చిన్న జయంతి అంటే దీక్షలు అదే మాలలు వేసుకునే వాళ్ళు ఇవాళ ప్రారంభిస్తారు అనేసి అంటున్నారు. సో గుడికి కూడా వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. సో ఇక్కడ తమలపాకు మీద అయితే శ్రీరామ అని రాసేసి ఇక్కడ పెట్టేశాను. నా అంటే నా విగ్రహంలో ఏంటి అంటే హనుమంతుడు, సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు కలిపి ఉందన్నమాట. సపరేటు హనుమాన్ది ఫోటో ఫ్రేమ్ తీసుకోవాలి. తీసుకుంటే ఇలాంటి టైంలో యూజ్ అవుతాయి కదా. హనుమాన్ జయంతి అప్పుడు సపరేట్ పెట్టేసి మంచి తమలపాకు దండ వేసేసి చేసి చేయొచ్చు. ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఇలాగే పెట్టడము. సో గుడికి వెళ్తున్నాం కదా, తమలపాకు దండ వేసి శ్రీరామ అని రాసేసి తీసుకెళ్ళి దేవుడికి వేద్దాం అనేసి అనుకుంటున్నాను, హనుమంతుడికి. సో ఇవన్నీ తెంపుకొచ్చాను కింద అయితే. సో చిన్న పూజ అయితే అయిపోయింది కదా. మేము స్నానాలు అయితే మణిపాప కూడా స్నానం అయిపోయింది, రెడీ అవ్వాలి. చలో మణిపద ఫాస్ట్గా. సో ఇక్కడైతే దండ అయితే కుచ్చేసాను. మరి ఎండ కదా, ఎండకు మొత్తం ఊరికే వాడిపోతున్నాయి. మరి అక్కడి వరకు వెళ్ళే వరకు ఆగుతుందో లేదో. ఇదే ఒక ½ అవర్ పట్టిందండి శ్రీరామ ఆ దండ కుచ్చేసి శ్రీరామ అనేసి రాయనికి. అప్పటికే కొంచెం మళ్ళీపోయినట్టు అనిపించింది. ఇక ఏం చేస్తాం, టకటక పెట్టేసి తీసుకెళ్ళేసి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇట్లా దగ్గరికి అయితే తెంపేటప్పుడు చెట్టు మీద ఫ్రెష్గా ఉంటాయి. చెట్టు మీద కూడా ఈ ఎండలకు కొంచెం ఎట్లయినా వాడిపోయినట్టు అనిపిస్తాయి కదా. బాగా ఎండలు కొడుతున్నాయి. ఇక అక్కడి వరకు ఎలా ఉంటుందో, ఆగుతుందో ఆగదో అనేసి భయంగా ఉంది. ఇక చేసేసాను చూడండి. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. శ్రీరామ అని రాసేసి పైన మళ్ళీ గంధం పెట్టేసి కుంకుమ పెట్టేశాను. చందనమును కొంచెం కుంకుమను రోజ్ వాటర్ కలిపేసి శ్రీరామ అనేసి రాశాను. చందనం ఒక్కదానితోటే ఎందుకో పడట్లేదండి అస్సలు. అదే కొంచెం కుంకుమ కూడా కలిపేసి రోజ్ వాటర్ తోటి, నార్మల్ వాటర్ తోటి మళ్ళీ అయితలేదు ఎందుకో, అంత కొంచెం అంటుకోవట్లేదు సరిగ్గా. అందుకే ఇక అట్లా. సో ఇంక ఇక్కడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. కింద ఓనర్ వాళ్ళ అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళు మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఫుల్ ఎండ, మంచి ఎండలు వెళ్తున్నాము. 11:30 ఏమో అవుతుంది. దర్శనం చేసేసుకొని రావడమే. గుడికైతే వచ్చేసాము. మార్నింగ్ నుంచి మార్నింగ్ 5:30 ఏమో మార్నింగ్ నుంచే మైక్ అసలు పూజలు అయితే హోమం చేశారు, అన్నీ అయ్యాయి. కాకపోతే ఇక మాకు లేట్ అయింది, ఇంట్లో పూజ లేట్ అయింది. ఇంకా లేట్ అయ్యి అంత అయ్యేసరికి మానుని పట్టుకొని కష్టం లేండి ఉండడము ఎంతైనా. సో దర్శనం చేసేసుకొని ఒక 10-15 మినిట్స్లో వచ్చేసాం అనమాట. ఆగమాగం చేసేసింది అక్కడైతే, మాని ఉండలేదు. ఇంకా వచ్చేసాము, దర్శనం చేసేసుకొని అయిపోయింది. కొంచెం పబ్లిక్ కూడా తక్కువ ఉన్నారు. మార్నింగ్ చాలా ఉండేనంట, మేము వెళ్ళేసరికి అయితే తక్కువనే ఉన్నారు. దర్శనం అయిపోయింది. అర్చన చేయించాను. దండ అయితే అక్కడికి వెళ్ళేసరికి వాడిపోయిందండి. అంటే కొంచెం దగ్గరికి అయినాయి అనమాట ఆకులు అనేవి. అయినా కూడా ఇచ్చేసాను. అక్కడ వేసేసారనమాట దేవుడికి. సో ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చాక మార్నింగ్ టైం వచ్చేసి 3 అవుతుందన్నమాట టైము. పులిహోర చేశాను మార్నింగ్. మా ఆయనకు బాక్స్కి పులిహోర చేసి తనకి ఇచ్చాను. ఇక మేము కూడా అది తిందామనేసి. ఇవాళ వచ్చేసి మేము వేములవాడ వెళ్తున్నాము. సో ప్యాకింగ్ తింటున్నాను. 3 కలా తినేసాను, రాగానే తినేసానులేండి. మార్నింగ్ తినలేదన్నమాట. ఇంకా నేను ఒక టీ తాగేసాను. టీ తాగేసి వెళ్ళాను గుడికి. మానిపాప అయితే పులిహోర తిన్నది, ఆమె తిన్నది. నేనే తినలేదు. గుడికి వెళ్ళి వచ్చాక తిందాంలే అనేసి, ఆకలి ఏం కాలేదనేసి తినలేదన్నమాట. సో ఆమె అయితే తిన్నది, నేను కూడా వచ్చాక తిన్నాను అనమాట. తినేసి పడుకొని లేసా. కొంచెం పులిహోర ఉంది, తినాలి. అది కథం చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడైతే ప్యాకింగ్ అనమాట. వేములవాడ వెళ్తున్నాం కదా, సో ప్యాకింగ్ ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేసి. ఇక్కడ క్రీమ్స్ అండి, అదే ఫేస్ వాష్లు అనమాట. ప్రతిసారి ఏదో ఒకటి తెచ్చుకుంటాడు. మా ఆయన తెచ్చుకొని ఒక 2 సార్లు వాడతాడు. అది పడట్లేదు అనుకోండి, కథ వదిలేస్తాడు. వందల వందలు 300 400 అలా ఉంటాయి కొన్ని కొన్ని. అయితే లోపల ఫస్ట్ చూపించాను చూడండి, అదైతే తెచ్చిండు. అది బాగాలేదనేసి మళ్ళీ మొన్న తీసుకొచ్చిండు ఒకటి. మరి అది కూడా వాడతాడో లేదో తెలియదు. ఇట్లా వేస్ట్ వేస్ట్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఒకటి శారీ తీసుకున్నాను మీషోలో, చూపిస్తాను. బాగుందండి శారీ, అయితే బాగా నచ్చింది నాకు. 1000 రూపీస్ ఏమో పడింది, 1000 అనుకుంటా. ఇక్కడ కిందికి మొత్తం ఇగో ఇలా వర్క్ వచ్చింది మొత్తం చుట్టూ. నెట్టెడ్ లాగా ఉంది, కొంచెం క్రష్ టైప్ అన్నమాట. క్లాత్ వచ్చేసి బాగుంది. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసింది మొత్తము. ఇది వచ్చేసి ఎల్లో కలర్ లాగా అన్నమాట. బాగుంది, చాలా బాగుంది.
ఉంచుకుందాం అనేసి అనుకుంటున్నాను. కాకపోతే కట్టుకుంటే జారుతా ఉంది. ఆగుతలేదు స్టిఫ్‌గా. ఇగ అలాగే ఉంటాయి ఫ్యాన్సీ శారీస్. కొంచెం ఈ మధ్య బాగా ఈ శారీస్ కొంచెం ట్రెండింగ్‌లో ఉన్నాయి గదా! అనేసి ఆర్డర్ చేశాను. ఇలా క్వాలిటీ ఇంత మంచిగొస్తదనేసి ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఇందులో గూడా కాస్ట్‌లున్నాయి. అది సారీ 1500, 1600 అలా గూడా ఉన్నాయి. ఇదిగోండి బ్లౌజొచ్చేసి ఇదనమాట. బావుంది. బ్లౌజ్‌కి కూడా ఇలా వచ్చింది. హ్యాండ్స్‌కు కిందకి మనం పెట్టుకోవచ్చు దీనికి. చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి అక్కడక్కడ వచ్చాయన్నమాట. సేమ్ శారీకొచ్చిన డిజైనే బ్లౌజ్‌కి గూడా వచ్చేసింది. బావుంది శారీ మాత్రము. చాలా బావుంది. నాకైతే నచ్చింది. ఉంచుకుందాం అనేసి అనుకుంటున్నాను. మాని పాపకు గూడా ఇంకొక శారీ తీసుకొని ఆహ్, లంగా బ్లౌజ్ కుట్టితే సేమ్ అయితదనేసి అనుకుంటున్నాను. చూడాలి మరి. నెక్స్ట్ ఇక్కడైతే బట్టలు గూడా ఇయ్యాల వాషింగ్ మిషన్‌లో ఏసాను, ఎండేసాను. పోయే వరకు ఎండుతాయిలేండి. మా ఆయనైతే డ్యూటీకెళ్ళిండు గదా! తనొచ్చేసరికి 5:30 అయితది. అలా రాగానే స్టార్ట్ అయిపోతామనమాట మేము. సర్లే మళ్ళీ వన్ డే పోయకుండా ఉండాల్సిందే చెట్టుకు రేపంతా. అందుకే ఇంక ఇవాళనే కొంచెం పోద్దామనేసి పోస్తున్నా. డైలీ 1 టైమ్ పోస్తున్నానండి వాటరు. ఒక్కోసారి బాగా డ్రై అయిపోయినాయి మొత్తము అనేసానంటే మళ్ళీ ఒక టైమ్ పోస్తాను. ఎండాకాలం కాబట్టి 2 టైమ్స్ పోస్తే బెటరు. ఊరికే వల్లిపోతున్నాయి. చెట్లనేది ఘోరంగా బాగా ఎండ కొడుతుందనమాట మాకు ఇక్కడ. సో, ఇలా పోస్తున్నాను. ఇగ వాటర్ పోసేటప్పుడు కింద కొంచెం మట్టనేది పడతా ఉంది. సో, తర్వాత దానికి గూడా కింద కొన్ని వాటర్ పోసాననమాట. తులసి చెట్టు ఎందుకోనండి మొత్తం అంటే నిద్రపోతుంది. తీసుకురావాలి ఇంకోటి కొత్తది తీసుకోవాలి ఇంకా చెట్టయితే. ఎందుకలా అయితుందో ఏమో అసలు. మంచిగుండే అదైతే నేను 3 ఇయర్స్ నుంచెల్లి అదే చెట్టనమాట. ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చినాం. అలా ఈ ఇంట్లో గూడా అదే పెట్టేసుకున్నాను. ఎందుకో ఆ చెట్లు అలా అయిపోయినాయి. ఇంకొకటి తెచ్చి పెట్టుకోవాలి. కొంచెం అంతకుముందే నాకు అర్థమైంది. పైకన్ని ఆకులొస్తున్నాయి. కిందకేమో వాటరు అంటే ఆకులు లేవన్నమాట. కొమ్మలాగా ఊరికే ఉంది. చిన్న చెట్లు ఒక 2, 3 తెచ్చి పెట్టాను. ఆహ్, స ఏమంటే చలికాలంలో పెట్టాను. కానీ కొన్ని రోజులు బాగున్నాయి. మళ్ళీ అవి కూడా నిద్రపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి తులసి చెట్టుకి అది మనము ఈ దాంతోటి పోయొద్దు కదా అన్నట్టుగా సెపరేట్ మళ్ళీ ఇంకో దాంట్లో తీసుకొచ్చి చెట్టుకు వాటర్ అయితే పోసేసాను. వాటర్ చెట్లకు పోయడం అయితే అయిపోయింది. ఇంకిక్కడైతే బోర్లు మార్నింగ్ తోమేసి అక్కడ పెట్టేసి వెళ్తది తను. నేను మొత్తం వాటర్ అన్నీ ఇనికిపోయాక తీసుకొచ్చి లోపల పెడతా ఉంటానన్నమాట. చాలా సేపే అయిందిలేండి. లేట్ అయింది. అలాగే ఉంచితే ఒక ఆఫ్టర్‌నూన్ అలా తీసుకొస్తానన్నమాట. మానిపాపని స్కూల్ నుంచెళ్ళి తీసుకొచ్చినంకే బోర్లన్నీ లోపల తీసుకొచ్చి ఈవినింగ్ అలా టైం ఉన్నప్పుడు సదురుకుంటాను. ఇంకిప్పుడైతే సర్దేసుకుంటున్నాను. మానిపాప అయితే పడుకుంది. ఇంకా తనను 12కి తీసుకొస్తా కదా! 12, 12:30 వరకు ఇంటికొచ్చేస్తాము. తింటది. తినేసి కాసేపు అట్లా ఆడుతది. ఫ్రెష్ అయితదనమాట. స్నానం చేపిస్తా కంపల్సరీ. ఈ సమ్మర్ వచ్చిన కాంచెల్లి కొంచెం స్నానం ఆఫ్టర్‌నూన్ అయితుంది, నైట్ అయితుంది ఆమెకు కూడా. సో, స్నానం చేపిస్తా, తినిపిస్తా, పడుకుంటదనమాట. ఇయాల కొంచెం లేట్‌గా పడుకుంది. 3 కలా 2:30కా ఏమో పడుకున్నట్టుంది. మళ్ళీ మా ఆయనొచ్చాక లేపాలి. తనైతే ఇగ పడుకుంది గదా! ఇగ నేనైతే పడుకోలేదు. ఇగ ఎందుకు అనేసనంటే ఇగో నాకు ఈ వర్క్స్ ఉన్నాయి గదా! ఇగ మళ్ళీ ఇక్కడ ఇలాగే పెట్టేసిపోతే మళ్ళీ వచ్చాక ఓపికుండదు. ఏటన్నా నార్మల్‌గానే ఇట్లా ఊరికే బయటికెళ్ళేసి వస్తేనే కాసేపు ఓపికుండదు. తర్వాత చేసుకుందాంలే అన్నట్టుగా అయిపోతదనమాట. అందుకే ఇంక ఇప్పుడే చేసేసుకొని ఎళ్తే బోన్లన్నీ సదురుకొని పోతే కొంచెం పనులన్నీ ఏమన్నా ఉంటే పెండింగ్ చేసేసుకొని పోతే అయిపోతదన్నట్టుగా చేసుకుంటున్నాను. ఇదిగోండి టైం అయితే 5:45 అవుతుంది. సో రెడీ అయినాము, వెళ్తున్నాము. ఇదొక బ్యాగ్, అదొక బ్యాగ్ అయినాయి అనుకుంటా. వాడు వేయలేదు, వాడు వేస్తా అంటాడు. అది బ్యాంకు అదైతే ఇటు పెట్టి కింద ఇటు పెట్టి ఆడబెట్టి కింద పెట్టి అటు పడతాయి మళ్ళీ గాలికి. అంతా చూసాం. మనం చెప్పలేసుకుందిరా. ఇంకా టైం అయితే 5:40 అలా అవుతున్నట్టుంది. సో మొత్తం ఎండంతా పోయింది. కొంచెం లైట్గా ఉందన్నమాట. ఎండలో మళ్ళీ 1 అవర్ జర్నీ అంటే కష్టము. అందుకే ఎండ కొంచెం మొత్తం పోయాకనే స్టార్ట్ అయిపోతున్నాము. సిద్దిపేటలో బండి పెట్టేసి అక్కడి నుంచి బస్కి వెళ్తాం అనమాట. వేములవాడ 2 అవర్స్ ఉంటుంది. మాకు సిద్దిపేట ఏమో 1 అవర్ అనమాట. ఇంకా మేము సిద్దిపేట అయితే వచ్చేసాము. ఇంకా తినేసి 7:30 ఏమో అవుతుంది. ఇంకా తినేసి వెళ్దాం మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎట్లుంటుందో అన్నట్టుగా టిఫిన్ అయితే చేస్తున్నాము. సో నేను వచ్చేసి దోశ తీసుకున్నాను. మా ఆయన వచ్చేసి పూరి అలా ఇడ్లీ తింటున్నారు వాళ్ళు.
ఈడ బాగుంటుందండి. అంతకుముందు కూడా కొద్దిగా హనుమాన్ జయంతి చిన్న జయంతి కదా, సో రామా హనుమాన్ కూడా వేసి చిన్న టెంపుల్ చేసాము. సిద్దిపేట ఇంక ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఏముందిలే ఇప్పుడు అంతా ఏం ఫెస్టివల్స్ అలా ఏం వేములవాడ స్పెషల్ డేస్ లేవు ఉంది కానీ కదా, ఫుల్ బస్సు ఉన్నట్టున్నాగా. తొందరనే దొరుకుతుంది, సీటు దొరుకుతుంది అనేసి అనుకున్నాము. కానీ ఏ బస్సు చూడు ఫుల్ అండి. వేములవాడ కూడా ఫుల్ అన్నమాట. మేము వచ్చాక ఒక బస్సు ఉంది, కాకపోతే ఫుల్ అయిపోయింది. ఇంకా 2 hours కదా కాసేపు అనేసి అంటే ఎక్కి వెళ్ళొచ్చు అనేసి ఇంకా మళ్ళీ వచ్చేదాకా వెయిట్ చేసినాం. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడ. ఫైనల్లీ వేములవాడ అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా మేమైతే ఆర్యవేశ సత్రంకి వెళ్తాము. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆటో కట్టుకొని వెళ్ళాలన్నమాట. ఆటోకి వచ్చేసి 20 మొత్తం 50 రూపీస్ తీసుకున్నాడండి ఆటోకు సత్రం వరకు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఫుల్ ఆకలి అవుతుంది. సర్లే ఇంకా తినేసి వెళ్దాం అనేసి ఇక్కడ తాజ్ హోటల్ ఉంది. నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్గా నేను అనుకోలే నాన్ వెజ్ అవన్నీ ఉంటాయి అనేసి అనుకోలే. అంటే వేములవాడ కదా, సో దేవస్థానం దగ్గరలో ఎట్లయినా కూడా కొంచెం నాన్ వెజ్ ఉండదు కదా, వెజ్జే పెడతారు కదా అనేసి ఆలోచన ఉండే. తాజ్ హోటల్ కదా, సరే మంచిగా ఉంటుంది నీట్గా ఉంటుంది కదా అన్నట్టుగా మేము పోయినాం. ఓకే, నీట్ పరంగా ఓకే బాగానే ఉంది, కానీ నాన్ వెజ్ ఉందన్నమాట. ఆ నాన్ వెజ్ మనకు స్మెల్ సరిగ్గా పడదు. ఇక వెళ్ళాక అనిపించింది ఎందుకు ఎందుకు మా ఆయన అన్నాడు వెళ్ళాక, ఇక్కడంతా నాన్ వెజ్ ఉంది కదా ఎందుకులే, నాన్ వెజ్ ఉంది ఎందుకులే అక్కడెక్కడన్నా తిందాం అనేసి అన్నాడు. ఏం కాదులే తినేసి వెళ్దాం అనేసి ఇంకా మళ్ళీ ఆటో కట్టుకొని వచ్చాము ఇక్కడికి సపరేట్ మళ్ళీ. మళ్ళీ ఇక్కడ తినేసి మేము సత్రంకి మళ్ళీ వెళ్ళాలన్నమాట. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకు ఏం కాదు, ఏం అనిపించదు, కానీ తినని వాళ్ళకు కొంచెం అది ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ నాన్ వెజ్ వెజ్ వాళ్ళు కూడా తింటున్నారులేండి, కానీ నాకు ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళే బాగున్నారు అందులో. కొంచెం ఇక అనిపించింది, కానీ ఏం చేస్తాం వచ్చాక ఇక సర్లే అన్నట్టుగా ఇక్కడ రోటీ ఆర్డర్ చేసాము. స్పెషల్ అటు ఏంటంటే వెళ్తాను స్టఫ్ కర్రీ ఆర్డర్ చేసేసి ఆ, బటర్ నాన్ అవి ఆర్డర్ చేసేసి ఇంకా తినేసి అయితే మేమైతే ఇంకా సత్రంకి వెళ్ళి ఈ నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగే దర్శనానికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. ఎందుకంటే పబ్లిక్ బాగున్నారంట. ఇది వెజ్ అంటే పెట్టాలి అసలు ఇలా ఇక్కడ, కానీ హనుమాన్ అక్కడ జయంతి టెంపుల్ కదా, దగ్గర సో అయితే వెజ్ అక్కడి నుంచి ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసేసుకుంటున్నారట. చూడు చూడాలి మరి ఇప్పుడు ఏమైతుందో ఐదున్నర ఏంటో. కదా. నిజంగా ఇళ్ళకి వచ్చాం తింటున్నాం కానీ ఏదో అంత ఏదోలాగా అనిపిస్తుంది. అదే స్మెల్ రావడం వల్ల పెద్దగా అసలు ఇంట్రెస్ట్ లేదు. పైసలు మాత్రం 450 అయినాయి మాకైతే వీటికే. ఏం చేస్తాం తప్పదిగా, కొంచెం అన్న తినాలి. మళ్ళీ అక్కడికే సత్రంలో మళ్ళీ ఉండదు, టైమింగ్స్ ఉంటాయి. 9-9:30 వరకు ఉంటుందేమో మేబీ డిన్నర్. ఇక అయిపోయింది కదా టైం, లేట్ అయిపోయింది కదా అనేసి ఇక్కడ ఇక తినేసి వెళ్దాం అనేసి తింటున్నాం. మా పాప అయితే సరిగ్గా తినలేదు, కొంచెమే తిన్నది. తనైతే మొబైల్ కావాలట, ఆమెకు మొబైల్ కావాలనేసి అని అంటుంది. క్రికెట్ చూస్తుంటే మా ఆయన నేను కూడా చూస్తా అనేసి అని అంటుంది అనమాట. బాగా అల్లరి చేస్తుందండి అసలు. నిజంగా పిల్లలతోటి బయటికి రావాలంటే చుక్కలు కనిపిస్తాయి. నాకు ఓపిక ఉండదు, మా ఆయనకు ఓపిక ఉండదు, ఊక గులుగుతా ఉంటాయి. ఇంకా పిల్లలంటే అల్లరి చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తారు కాబట్టి పిల్లలు కాబట్టి అల్లరి చేస్తారు కదా వాళ్ళు. ఎంత చెప్పినా కూడా అంతే ఇంకా వాళ్ళైతే. సో ఇక్కడైతే ఫింగర్ బౌల్ ఇచ్చారు, కడుక్కుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఇదిగోండి. అంటే నేను చెప్తున్నాను అనమాట, ఇక్కడ పక్కన అఖిల టిఫిన్స్ అనేసి ఉంది వెజ్. ఆ, ఇందులోకి వెళ్తే బాగుండు కదా అనేసి అన్నాడు మా ఆయన. అంటే టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, టెంపుల్కి వెళ్తున్నాం కదా నాన్ వెజ్ దగ్గరికి ఎందుకు అనేసి, మంచిగా ఇందులోకి వెళ్తే బాగుండు కదా అనేసి అన్నాడు మా ఆయన. ఏమోలేండి వెళ్ళాము అయిపోయింది. తాజ్ బేకర్స్ అట బాగుంది, కేక్స్ అయితే బాగున్నాయి, తినాలనిపించింది, కానీ ఎందుకులే అనేసి వచ్చేసాము. పెద్దగా ఆకలి కూడా లేదు. ఇంకా ఇదిగోండి సత్రంకి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్ తీసుకొని ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఫుల్ టైర్డ్ అయిపోయాయి అనమాట. నైట్ జర్నీ బాగుంటది, కొంచెం చల్లగా ఉంటది, బాగుంటదిలే. కానీ కొంచెం ఎట్లయినా కూడా కొంచెం ఎక్కువ 3 hours జర్నీ. 1 hour బండి మీద నుంచి, బండి మీద వచ్చాం కదా, మళ్ళీ అక్కడి నుంచి 2 hours ఇట్లా కదా, కొంచెం నడుములు అనేవి టింగు అయిపోయినాయి అయిపోయినాయి. ఓపిక అనేది అయిపోయింది అనమాట. సో రూమ్ తీసేసుకొని మంచిగా పడుకుంటే రేపు మార్నింగ్ లేసి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. అదే చెప్పాను మా ఆయనకు, మార్నింగ్ లేద్దాం మానిపాప ఎట్లా అనేసి అన్నాడు. మానిపాప లేవగా అంటే ఇక లేపుదాం, ఒక్క రోజు కొంచెం ఇబ్బంది కానీ లేపుదాం తనని కూడా అనేసి అన్నాను. ఆగుతా. కూల్ ఉన్నాయా వాటర్?
అట్లా వేస్ట్ చేయకు వాటర్. ಆಯ್ತು ಮೇ చాలు బా. ఇంక ఇక్కడైతే రూమ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఏసీయే తీసుకున్నామండి. ఫుల్ అంటే వెదర్ అనేది కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం ఏసీ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనేసి ఏసీయే తీసుకున్నాము. ఏసీ వచ్చేసి 1200 అన్నారు. మా తాతయ్య ఇక్కడ కొంచెం విరాళం అనేది కట్టిండట. సో కార్డ్స్ ఇచ్చారు కొన్ని, దానికి ఒక 200 ఆఫ్ చేస్తారనమాట. ఆ కార్డ్ ఇస్తే మళ్ళీ మనకు ఆ కార్డ్ ఇయ్యరనమాట. ఒక 4-5 కార్డ్స్ ఇస్తే మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన తీసుకొచ్చుకున్నాడు ఒక కార్డు, వెళ్తే యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా ఒక 200 ఆఫ్ చేశారు అంతే మాకైతే. సో వెళ్తున్నాము. అడ్వాన్స్గా ఒక 2000 అయితే ఎక్స్ట్రా ఒక 1000 అయితే వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు, వెళ్ళాక ఇస్తామనేసి. అంటే వెళ్ళేటప్పుడు మళ్ళీ కాల్ చేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం మనీ ఎక్స్ట్రా మనీ అనేది మనకు ఇచ్చేస్తారు. అదే 2000 ఇచ్చాం కదా, 1000 అనేది మనకి ఇచ్చేస్తాడు. ఈ కార్డు మీద 200 ఆఫ్ అవుతుంది అనమాట. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మాకు వచ్చాక తెలిసింది. తర్వాత నెక్స్ట్ డే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పక్కన కొత్తగా కట్టారనమాట డీలక్స్ అని. అవి కొంచెం బాగుంటాయి అనుకుంటా కొత్తవి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా మేబీ. సరిపోతలేండి, మాకైతే చల్లగా చలి పెట్టింది. మధ్యలోనే బంద్ చేసాము ఏసీ అనేది. రూమ్ కూడా చాలా బాగుంది, చూపిస్తాను మీకు మొత్తం. ఇదిగోండి సత్రంలో రూమ్ అయితే ఇదన్నమాట. ఏసీది, నాన్ ఏసీది ఒకలా ఉంటుంది, ఏసీది ఒకలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అయితే ఏసీది ఇది. ప్రైస్ ఎంత, నాన్ ఏసీ అయితే ఎంత ఉంది, ఆ ఏసీ అయితే ఎంత ఉంది అనేసి చెప్తాను. సో రూమ్ అయితే ఫస్ట్ చూపిస్తాను. డోర్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ రాగానే దీని పక్కకు సెల్ఫ్స్ ఇచ్చారనమాట బట్టలు పెట్టుకోనికి, అంటే మన బ్యాగ్స్ పెట్టడానికి. అలాగే ఇదిగోండి 2 సాపలు కూడా ఇచ్చారు. ఇక్కడ పైన అయితే దేవుడి పటాలు ఉన్నాయి. సో ఇక్కడ మిర్రర్ వచ్చింది. అలాగే 2 చైర్స్ కూడా ఇచ్చారు. బెడ్ ముగ్గురం పడుకోవచ్చు. 3 బెడ్షీట్లు కూడా. మేము బెడ్షీట్లు ఏం తీసుకొచ్చుకోలే, ఎలాగో ఉంటాయి కాబట్టి. డస్ట్బిన్ మనకు. అలాగే హ్యాంగింగ్ బట్టలు పెట్టడానికి ఇక్కడ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కట్టాను, బయటికి వ్యూ అనమాట. ఇదైతే ఓపెన్ లేదు, ఇది క్లోజ్డ్. సో ఇటు వచ్చేసి బాత్రూమ్స్ ఉంటాయి, సపరేట్ ఉంటాయి. ఇలా ఉంటేనే బెటర్. ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ బ్రష్ చేసుకోనికి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ బకెట్స్ ఇలా బాగుంది, నీట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది ఓహో ఇది కూడా నీట్గా ఉంది. వెస్ట్రన్ ఇచ్చారు. ఇది కూడా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి బాత్రూమ్స్ కూడా. బాగుంది రూమ్ నీట్గా. సత్రంలో బాగుంటాయిలేండి రూమ్స్ అనేవి. సో ఇది ఫైనల్గా నాన్ ఏసీ తీసుకుంటే, అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు మా చిన్నోని పుట్టినప్పుడు అసలు ఫ్యాన్ గాలి అసలు సరిగ్గా రాలేదన్నమాట. దీని కింద పడుకున్న వాళ్ళకి వస్తుంది, అటు సైడ్ పడుకున్న వాళ్ళకి రాదు. అదే ఏసీ అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా, అసలే సమ్మర్ కదా అన్నట్టుగా ఏసీ తీసుకున్నాము. ఏసీ అయితేనేమో 1200. మాకు సంథింగ్ అంటే తాతయ్య విరాళం ఇచ్చిండో ఏదో ఉంది. సో మాకు ఒక కూపన్స్ ఇస్తారు, ఆ కూపన్ ఇస్తే 200 ఆఫ్ చేస్తారనమాట. ఇప్పుడు మేమైతే 2000 కట్టాము. 2000 మళ్ళీ వెళ్ళేటప్పుడు మిగతా 1000 అనేది ఇస్తారనమాట. 1200 ఏసీ అయితే. నాన్ ఏసీ అయితే 650 ఏమో ఉంది. నాన్ ఏసీకి అయినా కూడా మనం ఈ కార్డు చూపిస్తే 200 తగ్గిస్తారనమాట. మీకు ఆ కార్డు చూపిస్తానులేండి మళ్ళీ వచ్చి. ఇక్కడే ఉంది కదా, ఒక్క నిమిషం. ఇది చూపిస్తే 200 ఆఫ్ అనమాట. కంపల్సరీ ఈ కార్డ్ అనేది చూపించాలి, ఫోన్లో అలా చూపించకూడదు. ఈ కార్డ్ అనేది ఉండాలి. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు మేము ఫోన్లో చూపిస్తే అలా కుదరదు, కార్డు కంపల్సరీ ఉండాలనేసి అన్నారు. సో అందుకే ఇంకా కార్డు తీసుకొచ్చాము.
సో చూశారు కదండి, ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. రేపు దర్శనం వ్లాగ్ అయితే నెక్స్ట్ ఉంటుంది. రేపు వేములవాడ అయిపోయాక కూడా ఇంకొక దగ్గర కూడా వెళ్తున్నాము. సో రేపటి వ్లాగ్లో మొత్తం పెట్టేస్తాను రేపు ఎక్కడికి వెళ్ళామనేసి. సో ఇదండి వ్లాగ్. నచ్చితే లైక్ షేర్